Queen. నమస్తే మన తెలుగు టీవీ 2020 న్యూస్కి స్వాగతం. నేను రాజు. నేను తరంగిణి. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు అవకాశం దక్కించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ తనకు రాకపోవడంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు దేవుడని, తాను ఆయన భక్తుడని అంటూ వ్యాఖ్యానించారు. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడని తెలిపారు. నాకు పదవి వచ్చినా రాకపోయినా అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి పదవి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఏ సందర్భంలోనైనా తాను ఒకేలా ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్సీ రాకపోవడంపై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో 23 ఏళ్లు అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తానని ప్రకటించారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. కూటమి విజయానికి నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేశానని తెలిపారు. జనసేన ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అంటే పవన్ కళ్యాణ్ వల్లేనంటూ బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లే అన్నారు. తాజాగా కాకినాడలో కార్యకర్తల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రతిపక్షం ఆంధ్రతోని ఆడుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్ర స్కీమ్పై ప్రస్తావించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రతిపక్షం ఆంధ్రతోని ఆడుకుందన్నారు భూమా అఖిలప్రియ. వాళ్లు ఆడుకుంటే మేము కాపాడుతున్నామని వెల్లడించారు. వైసీపీ వాళ్లే ఆడటం తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఎక్కడా కనబడలేదని ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుపై విజయనగరం జిల్లా వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. వైసీపీ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చేయూతనిచ్చారని గుర్తు చేశారు. ఈ నెల 12న జరిగే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని ముండ్లపాడు రోడ్డు వద్ద నిర్మించిన మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గిద్దలూరు నగర పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడులో ధర్నా నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ తెలిపారు. నిరుద్యోగుల కోసం రేపు నిర్వహిస్తున్న ధర్నాకు పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ముంచాయని విమర్శించారు. ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకు టీడీపీ పెద్దపీట వేసింది. 3 ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు చెందిన వారికి కేటాయించింది. టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకు, 1 ఎస్సీ వర్గానికి కేటాయించింది. కాగా మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా 1 జనసేనకు ఇచ్చిన బాబు, మరొకటి బీజేపీకి ఇచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయకులకు టికెట్లను ఖరారు చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతికి కూడా అవకాశం కల్పించారు.
టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మన్యం జిల్లాలోని సీతానగరం వంతెనను పరిశీలించారు. వంతెన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంతెన పనులు అసంపూర్తిగా ఉండటానికి కారణం గత ప్రభుత్వమే అన్నారు. వంతెనకు మంజూరైన నిధులను వైసీపీ నేతలు మింగారని విమర్శించారు. సీతానగరంలో నిర్మిస్తున్న వంతెన పనులను 3 నెలల్లో పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చి వారి కలలను తీర్చుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలోని చిత్రాల్లో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకను విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సభలో పాల్గొన్న ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయం సాధించిందని గుర్తు చేశారు. వైసీపీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతుల్ని ముంచిందన్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 7,500 రూపాయలు అందించిందన్న ఆయన మిగతా పథకాలు మాత్రం ఆపేశారని విమర్శించారు. సాయిల్ టెస్టింగ్ కానీ, మెకనైజేషన్ కానీ, 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఒక్క ఏడాది కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ కట్టలేదన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజకీయాల నుంచి నటన రంగంలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ స్టోరీ పేరుతో పాన్ ఇండియా పేరుతో సినిమా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తీనున్నారు. తాను ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నట్టు స్వయంగా జగ్గారెడ్డి చెప్పారు. నిజ జీవిత పాత్రని సినిమాలో పోషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో ఎంపీల సంఖ్య పెరగబోతున్నట్లు తెలుస్తుంది. 11 నుంచి 16 వరకు రాజ్యసభ సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2026లో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంపీల సంఖ్య 54కు పెరిగే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నట్లు సమాచారం. ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశానికి రానున్న కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు. ఎక్కే విమానం, దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చేసిందేమీ లేదని విమర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ది రూల్ చిత్రం రికార్డు స్థాయిలో 1740.95 కోట్లు వసూలు రాబట్టింది. అయితే ఈ సినిమా లాభాలను చిన్న బడ్జెట్ చిత్రాల రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పెన్షన్ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ముగిశాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు వల్ల వచ్చిన లాభాల గురించే తాము పిల్ దాఖలు చేశామని పిటిషనర్ తెలిపారు. కడప జిల్లా కాశీనాయన మండల పరిధిలోని వరికుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అరటి పంటకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 3 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు గడుస్తుందన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట ఎస్ఎల్బిసి టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతు కాగా నేటికి 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న తొలి మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ టీం నేడు మరో 2 మృతదేహాలను గుర్తించింది. తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ దిగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ కేసుపై సుమారు 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ జరిగింది. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా కోర్టు తుది తీర్పిచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో 2 అనాథ యువతులకు పెండ్లి చేయడానికి ఆర్థిక చేయూత అందించనున్నారు. ఈ నెల మార్చి 12వ తేదీన సిటిజన్ క్లబ్ వేదికగా వివాహం చేయనున్నట్లు మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు దంపతులు తెలిపారు. ఏపీలో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని వైన్ షాపులు బార్లను తలపిస్తున్నాయి. వైన్ షాపుల నిర్వాహకులు షాపుల పక్కన షెడ్లు వేసి మందు బాబులకు సెట్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి వాటర్ బాటిల్స్, గ్లాసులు, ఇతర స్టఫ్, బిర్యానీ కౌంటర్లను కూడా మద్యం దుకాణాలు సమీపంలో ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదంటూ దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. జీతాలపై కమిషనర్ అడగ్గా సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారుతోందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాల్లో మోసపోతున్న విద్యార్థులు, యువతకు తోడుగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ నెల 12న యువత పోరు ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు యువత ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ పండ్ల రసం, టెట్రా ప్యాకెట్ల తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 67 టెట్రా ప్యాకెట్లతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కర్ణాటక రాష్ట్రం నుంచి కల్తీ సరుకును రవాణా చేస్తున్నారని ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు బాలికను కాటారం నుండి అపహరించుకుని వెళ్లినట్లు వివరించారు. నిందితులు మాల్కాపురానికి చెందిన వేణు, మిర్యాల గ్రామానికి చెందిన నిశాంత్ గా గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంత్రి సుభాష్ మానవత్వాన్ని చాటుకున్నారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని గుమ్ములేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాద స్థలాన్ని చూసి చలించిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళను స్వయంగా తన కాన్వాయ్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీంతో మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శంషాబాద్ లో విమానానికి పెను ప్రమాదమే తప్పింది. శంషాబాద్ నుంచి ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానానికి ల్యాండింగ్ కు అవకాశం ఇచ్చారు ఏటీసీ అధికారులు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకాఫ్ అయింది. విమానం గాల్లో 10 నిమిషాలు చక్కర్లు కొట్టి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది.
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు విశాఖ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రాజన్నను దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయన ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భస్మాసురుని సంహరించేందుకు అలనాడు శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలులో గత కొన్ని రోజులుగా జరుగుతున్న శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. భీమడోలు గ్రామదేవత అయిన గంగానమ్మ, మధ్యరామమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజస్వామి జాతర మహోత్సవాలు గత కొన్ని రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపకాంతులతో రంగురంగుల పుష్పాలంకరణలతో శోభాయమానంగా ముస్తాబైన తెప్పపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పుష్కరిణిలో 3 సార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వచ్ఛంద సేవకులు ఉస్కిళ్ల వెంకట్రాములను డాక్టరేట్ను వరించింది. తమిళనాడులోని ఊటీ సిటీలో హెచ్ఏడిపి రిసోర్స్ సెంటర్ ఫర్ ట్రైబల్ కల్చర్ హాల్లో ఉస్కిళ్ల వెంకట్రాములు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 10 సంవత్సరాలుగా సమాజ సేవలో ఎంతో మందికి నిస్వార్థంగా ఆయన ఆర్థిక చేయూత అందజేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో కివీస్పై టీమిండియా గెలుపొందడంతో హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్ నగర్లో అభిమానులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపైకి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు హైవేపై విజయోత్సవ ర్యాలీ తీశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో యువకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు పెరిగి 87,820గా నమోదు కాగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 పెరిగి 80,050 రూపాయలుగా పలుకుతోంది. ఇక వెండి ధరలు మాత్రం తగ్గుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి 100 రూపాయలు తగ్గి 1,08,000గా నమోదైంది. ఇవి 2020 విశేషాలు. నమస్కారం.